లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. యాక్చువల్గా మీతో ఇంటర్వ్యూ కూర్చుంటున్నాను అనగానే సురేందర్ రెడ్డి గారికి సంబంధించిన ఒక మనిషి ఆయన మిమ్మల్ని క్వశ్చన్ అడగమన్నారు. అశోక్ గారు అంటే ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అల్లరిని భరించిన అతి కొద్ది మందిలో అశోక్ గారు కూడా ఒకరు. ఆయనకి మొత్తం ఎన్టీఆర్ గారి అల్లరి మొత్తం తెలుసు. ఈరోజు ఆయన త్రిబుల్ ఆరు, దేవరా ఈరోజు ఇలాంటి ఒక సినిమాలు చేస్తున్నప్పుడు అశోక్ గారి దృష్టిలో ఎన్టీఆర్ని ఈ ట్రాన్సాక్షన్ ఎలా చూస్తున్నారో అడగమన్నారు. ఇప్పుడు అలాగే చెప్పాలని అంత ఇది నాకు లేదు. బట్ చాలా అల్లరి నేను వర్క్ చేసింది చాలా షార్ట్ టైం మీన్స్ ఒక ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేశాను, తెలిసిందే ప్రొడ్యూసరే. ఫోన్ చేసి రమ్మని చెప్పాను. ఎన్టీఆర్ తోటి వర్క్ చేస్తున్నాడు, సినిమా చేస్తాను. ఎన్టీఆర్ తోటి వర్క్ చేయాలన్నది అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ అన్న, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ లైక్ చేస్తుంది ఒక క్యారెక్టర్. వెళ్ళారు, ఇండియాలో కలిశారు. ఎన్టీఆర్ ఇండియాలో వెళ్ళారు, అక్కడే కలిశారు. అప్పుడు ప్రొడ్యూసర్ నాకు ఆల్రెడీ తెలిసింది వాళ్ళ. ఆయన ప్రొడ్యూసర్ నాకు కరెక్ట్ తెలియట్లా. అంటే ప్రొడ్యూసర్ చేయాలని ఉంటే కెపాసిటీ ఉందా లేదా అని కూడా క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకు. ఎన్టీఆర్ తోటి మాట్లాడి ఆయన కూడా కరెక్ట్ డీటెయిల్స్ చెప్పలేదు. అలాగే ఈ సినిమా కమిట్ చేశారు. కమిట్ చేసిన తర్వాత కూడా నాకు డౌట్, ఎవరు ప్రొడ్యూసర్ కరెక్టా, ఈయన ఎన్టీఆర్ తోటి మింగిల్ అయిందా, ఎన్టీఆర్తో స్టైల్ అని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయనకి ఏం టేస్ట్ ఉందో ఆయనతోటి మాట్లాడి, ఇప్పుడు కమల్ హాసన్ తోటి ఎలా మాట్లాడి మనం ముందుకు వెళ్తున్నాం ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఫుల్లా. ఆ సినిమా ఆయనదే కొత్తలు ఎవ్రీ వేర్ యూస్ఫుల్ ఇస్ ద ఇన్వాల్వ్మెంట్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే మెంటాలిటీ ఉండేవాళ్ళే, ఆయనకి ఇన్వాల్వ్ అవ్వాలి అన్నీ తెలియదు. అప్పుడు సినిమా వేరే ట్రెండే ఏది ఉంది లేదు. ఈ ప్రొడ్యూసర్ మనకి ఇన్వాల్వ్ చేసినప్పుడు వీఆర్ జస్ట్ నోట్ చిన్న గ్యాప్ దట్ మచ్ ఒక మేము చెప్పారు కదా, అభిషేక్ అమ్మ ఎలాగ మనకి ఫీడింగ్ ఇస్తున్నాను, దట్ ఫీడింగ్ ఇస్ ద మై మోటివేషన్. ఆయన కొంచెం కూల్గా పెట్టిన మెసేజ్కి ఆన్సర్ ఉండదు, ఇలా ఉండదు. ఐ వాంట్ టేక్ కేర్, ఐ ఆల్సో విల్ బిడ్డాలి ఏదో చేసి వెళ్ళిపోతాడు తవరే. బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ యూఆర్ గెటింగ్ ద ఎనర్జీ, ఇంకా ద హోల్ డిపార్ట్మెంట్ గెట్ ద ఎనర్జీ బికాస్ ఆఫ్ ఓన్లీ ద డైరెక్టర్. అది కొంచెం మిస్ అయింది నాకు అసలు. సినిమా అశోక్ సినిమా ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రొడ్యూసర్ అవతలు వచ్చి సార్ చిన్న బడ్జెట్ చేయండి సార్, చిన్న సినిమా సార్ చెప్పింది. మనకు ఆ మోటివేషన్ డౌన్ అవుతుంది టోటలీ. లేకపోతే ఎలా చేయాలని అర్థం కాదు, ఎవరు ఆ మోటివేషన్ ఇవ్వట్లేదు నాకు. సెట్ చాలా మ్యాసివ్ సెట్, మ్యాసివ్ అని చెప్పడానికి లేదు, డీటెయిల్డ్ వర్క్. నా స్పెషాలిటీస్ డీటెయిల్స్ వర్క్ చేస్తే ఒక ప్రొడక్షన్ కంట్రోల్ ఉంటారు, మీకు తెలుసు అని పేరు చెప్పలేదు. అని సార్ జూనియర్ ఎన్టీఆర్కి ఇంత సినిమా సెట్ అవ్వా అని ఎలా ఒప్పుకుంటారు, షాక్ అయ్యింది. నేను చెప్పినది సెట్ చేసింది చిన్నది అయిపోయిందా. బట్ ఆయన వచ్చిన తర్వాత కూడా బాగా నచ్చింది ఆయన కింద వరే. బట్ ఆయన ఎక్సైట్మెంట్ ఏం చూపించలేదు హీరో గారు కూడా. హీరో ఎక్సైట్మెంట్ రావాలని ఆయనతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండాలి. అప్పుడు ఆయనకి ఏ మైండ్లో ఉందో తీసుకుంటే మనం వర్క్ చేసుకోవచ్చు. ఏదో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏదో చూసింది చెప్పి నేను ఇక్కడ పెద్ద సెట్ వేయాలని లేదు. ఆ సినిమాకి స్టోరీలు ఏం కావాలి, స్క్రిప్ట్ ఏం డిమాండ్ చేస్తున్నాం, వీటి తోడు ప్రొడ్యూసర్ నుంచి వచ్చే కన్సర్న్స్ కూడా ప్రొడ్యూసర్ కావాలి, డైరెక్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు ఇది కావాలి, ఇలా ఉంది సీక్వెన్స్ అని చెప్పినప్పుడు వీళ్ళకి ఇమాజినేషన్ మోర్. అవును, అదే అభిషేకం మాకు గ్లిమ్స్ చూపిస్తున్నప్పుడు ఆ సినిమా డెప్త్ మనకు అండర్స్టాండ్ అవుతుంది కదా. అండర్స్టాండ్ రావాలన్న ఆ డైరెక్టర్కి మోటివేషన్ కావాలి. నాకు కావాలి ఇది ఊరికనే ఏదో పెద్ద సినిమా అనిపించి కొంచెం ఖర్చు పెట్టి ఎక్కువ సినిమా చేసిన క్యారెక్టర్ కాదు నాది. సురేందర్ రెడ్డి దగ్గర నుంచి కూడా మీకు ఇది రాలేదు, నాకు మోటివేషన్ రాలేదు ఆ సినిమాలే. ఏదో నాకు నచ్చింది చేసి వెళ్ళిపోతున్నంత వరే అవరు మోటివేషన్ చాలా తక్కువనే వచ్చింది. అది అందుకోసం ఆ సినిమా నాకు ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ. బట్ ఎన్టీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండేది ఆ సినిమా కోసం? నాకు కూడా అది కూడా ఛాన్స్ ఎక్కువ దొరకలేదు దాన్ని. ఇన్వాల్వ్ చేసినా బాగుంది అనిపించింది, పర్సనల్ ఏం పెద్ద ఇన్వాల్వ్మెంట్స్ నాకు రాలేదు అనిపించింది. అది కూడా నా కౌంటింగ్ ఇలా సినిమా గురించి ఎక్కువ చెప్పలేను. ఇక్కడ పెద్ద పెద్ద సినిమా ఉంది ఒక్కడు అది అని చెప్తాను తవరే, ఆ అశోకం సినిమా గురించి ఎక్కడికి చెప్పలేను నేను. నాకు ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ. ఇప్పుడు సాగస వీరుడు సాగర్ కానీ ఆ సినిమాని నేను చెప్తున్నాను, నేను చేసే సినిమా ఇంత పెద్ద ఉంది, క్షత్రియపుత్రుడు నేను చేస్తానని చెప్తున్నాను కదా. ఏ బాయ్ ఆ సినిమా గురించి నేను చెప్పలేదు. అవును. సో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అశోక్ మీకు? అవును, సెట్టింగ్స్ ఉంది, బట్ ఆ సెట్టింగ్స్ అన్నీ నాకు నచ్చింత లెవెల్లో వెళ్ళలేదు. సార్ యాక్చువల్గా చిన్నప్పుడు సాహస వీరుడు సాగర్ కన్య ఆ సినిమా చూసినప్పుడు
అమ్మాయి అక్కడి దాకా మనిషి, తర్వాత చేప అంత నాలెడ్జ్ ఉండేది కాదు. అంటే సముద్రంలో అలాంటి వాళ్ళు ఉంటారు, జలకన్యలు ఉంటారు. ఇవేవి తెలియవనమాట. ఆ సినిమా మొత్తం కూడా ఒక వెరీ రేర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది చైల్డ్‌హుడ్‌లో. సో, ఆ సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ మీరని తెలిసిన తర్వాత ఆ సినిమాకి సంబంధించిన ప్రశ్న అడగకుండా ఉండలేకపోతున్నాను. ఆ సినిమా ఎక్స్‌పీరియన్స్ చెప్పండి సార్ ఒకసారి? ಅಲ್ಲಿ ಮೇನ್ ಒಂದು ಅಂಡರ್ వాటర్ షిప్. సార్ ఆ గోల్డ్. షిప్ అవును. అదిలో యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్న అదిలో వెంకటేశ్వర బాబు స్విమ్మింగ్ తెలియదు. రాదా? హీరోయిన్ తెలుసు, ఆ, హీరో తెలియదు. ఆ. బట్ అన్ని వాటర్స్ వి క్రియేటెడ్ ఇన్ ది గ్రాఫిక్స్. అవునా? ఓకే. అండర్ వాటర్ దాన్ని కోసం షిప్ కూడా ఆల్మోస్ట్ అన్నప్పుడు పద్మాలి స్టూడియో బిగ్ ఫ్లోర్లో సెట్ చేశారు అండర్ వాటర్ షిప్. కానీ వాళ్ళు కెమెరామెన్ ఏ విన్సెంట్ Sir. కెమెరామెన్ సినిమాకి, అంటే వెరీ ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్. ఆ షిప్ ఆయన ఎక్కడో గోడ మ్యాక్సిమం హైట్లో ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి అక్కడ కెమెరా పెట్టుకుంటూ ఒక స్పెషల్ లెన్స్ చెన్నై నుంచి తీసుకొచ్చి పెట్టి చూపించారు నాకు. ఏదో టైటానిక్ షిప్ కింద వాటర్ మధ్యలో ఎక్కడ ఉందో అలాగా సీక్వెన్స్ తీసుకుంటారు దానిలో. ఇంచుమించు కాన్సెప్ట్ కూడా అదే కదా. కాన్సెప్ట్ అదే. సంపద ఉండే షిప్ మునిగిపోయింది సముద్రంలో. ಅದು ಟೆಕ್ನಿಕಲ್ ಇದು ಅದು జస్ట్ ఆయన ఉండ డీటెయిల్స్ కానీ అండర్ వాటర్లో ఉండదు అని స్విమ్మింగ్ పూల్ సెట్ ఈ పార్ట్ తీసుకుని వెళ్ళి స్విమ్మింగ్ పూల్ వేసారు. కానీ అలాగే చాలా వర్క్ చేశాను. దానిలో ఒక ట్యాంక్, పెద్ద వాటర్ ట్యాంక్, ఇలాగ పెద్ద వాటర్ ట్యాంక్ కూడా చేశారు. చేస్తూ వేసే గ్లాస్ అవును, అమ్మాయిని దాంట్లో వేస్తారు. పెట్టుకుంటే గ్లాస్ అది పద్మాలి స్టూడియోలో చేశారు. ట్యాంక్ పెద్ద పెద్ద గ్లాస్ తీసుకుంటూ వచ్చి సెట్టింగ్ చేసి, అప్పుడు ఫ్యాబ్రికేటర్ ఎవరో కొత్త వాళ్ళ వచ్చాను. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ రామకృష్ణ పక్కన కొంచెం నైట్ ఫుల్ అక్కడ కూర్చొని మార్నింగ్ 5 o'clock 6 o'clock షూటింగ్ అన్ని యూనిట్ వస్తుంది. కరెక్ట్ 5:30కి ఆయన లాస్ట్ బోల్ట్ టైట్ చేస్తున్నాను. ఈ గ్లాస్ పెట్టి ఏదో దీన్ని పెట్టి టైట్ చేస్తున్నాను. ఈ టైటిల్ మొత్తం క్రాక్ వచ్చింది. గ్లాస్ ఫుల్ లెంగ్త్ గ్లాస్ క్రాక్ వచ్చేసింది. మార్నింగ్ షూటింగ్ యూనిట్ వెహికల్ వచ్చింది, ఆర్టిస్టులు వస్తున్నా అన్ని వస్తున్నాను, క్రాక్ వచ్చాయి. ప్రొడ్యూసర్లు వేసి రూమ్కి వెళ్ళి నేను స్నానం చేసి వచ్చేస్తాను చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. క్రాక్ వచ్చి నాకు ఏం చేయాలని అర్థం కాదు. మార్నింగ్ షూటింగ్ క్రాక్ వచ్చిన వాటర్ ఆటోమేటిక్గా వాటర్ ఫిల్అప్ చేయడం కుదరదు కదా, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత చూసిందా ఫ్యాబ్రికేటర్ కాణం, ఆయన పారిపోయారు. మళ్ళీ ఇది ఎలాగ సమానం చెప్పాలి, ఈ షూటింగ్ మొత్తం క్యాన్సిల్ అయింది కదా. ఆల్మోస్ట్ అమ్మాయి డ్రెస్ తోటే వస్తున్నాను, ఫుల్ స్పెషల్ డ్రెస్సులు తీసుకుంటారు ఆయనకి. ఆ డ్రెస్ చేసి డ్రెస్ మేకప్ కూడా చాలా టైం పడుతూ ఉంటాయి ఆయనకి. పెట్టి ఇదిలో దిగాలి, స్విమ్మింగ్ చేయాలి ఈ ట్యాంకులో. ఆ షూటింగ్ అలా టోటల్ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఆ రోజు జరగలేదు. అది పెద్ద టెన్షన్ జరిగింది, ఒకే మ్యాటర్ దానిలో. రెండు అలా ఎక్స్పెరిమెంట్లు చాలా చేశారు ఆ సినిమాలు. మంచి సినిమా. అంటే అమ్మాయికి అక్కడ దాకా చేప అదంతా కాస్ట్యూమేనా? మొత్తం కాస్ట్యూమ్. అండ్ ప్రభాస్ గారితో సార్ పౌర్ణమి. ప్రభాస్ సార్ నైస్, రియలీ ఫ్రెండ్లీ. ఫస్ట్ సినిమా వర్షం సార్ పెద్ద హిట్. అది ఎంఎస్ రాజు, మొత్తం టోటలీ ఎంఎస్ రాజు చేయాలి, మొత్తం మెయిన్ హీరో ఆయనే చెప్తుంది చేయాలి అనే ఆవేశం, అది అన్ని డిఫరెంట్ ఉంది. పౌర్ణమి ఒక సెకండ్ ఆయనే, అది కూడా ఎంఎస్ రాజు గారే మొత్తం. ప్రభుదేవా డైరెక్టర్, అన్ని సెట్టింగ్స్ అదన్నీ ఎంఎస్ రాజు ఎక్స్ప్లెనేషన్. ఆయన డబ్బు ఖర్చు పెడతాను, ఆయనే ఇస్తున్నాం మాకు, అది కావాలి అది కావాలి. అందుకోసం సినిమా సెట్టింగ్స్ చాలా బాగుంది, మంచి సెట్టింగ్స్ అన్నీ. ఒక టెంపుల్ సెట్ వేస్తారు క్లైమాక్స్ కోసం, పాట జరుగుతుంటది, శివ పాట అని శివుడు పాట అనేది. అక్కడ వచ్చి ప్రభాస్ వచ్చి, నేను స్టూడియో సెట్కి ఎంటర్ అవును, ప్రభాస్ చూసి బయటకు వచ్చేస్తున్నాను. నన్ను చూసి సార్ ఐ వాంట్ ఎంప్రెస్ యూ సార్ అని చెప్పారు. నాకు వచ్చి అలాగే ఎంప్రెస్ చేస్తారు. వండర్ఫుల్ సార్, ఇది వండర్ఫుల్ సెట్. అలాగే డార్లింగ్ కూడా పెద్ద సెట్టింగ్స్ అన్ని బాగా నచ్చింది. అలాగే ఫ్రెండ్లీ, జస్ట్ డార్లింగ్ హౌస్ కూడా మొత్తం సెట్ ఉంటారు. నేను యాక్చువల్గా కరుణాకరణ్ గారిని ఇంటర్వ్యూ చేశాను, వారు చెప్పారు ఆ హౌస్ మొత్తం అలా వేసిన తర్వాత అది అరకులో వెళ్ళి సెట్ చేస్తారు. అది నా ఐడియా, అరకులో వెళ్ళి ఆ సెట్ వేస్తాం, ఆ లొకేషన్స్ బాగుంది చెప్పేసి అక్కడ వెళ్ళి అవుట్డోర్ వేస్తారు. హెవీ రైన్, హెవీ మిస్ట్, దానిలో వేసారు సెట్. సార్ ఈ నాగబంధం విషయానికి వస్తే, సో థర్డ్ రిలీజ్ కాబోతుంది. సో అభిషేక్ గారు లేదా మీరు కానీ, సినిమాకి పనిచేసిన వాళ్ళు కానీ, ఈ సినిమా సక్సెస్ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎందుకంటే 100 కోట్ల బడ్జెట్ వెళ్ళిపోయింది. 2-3 సంవత్సరాల నుంచి ఈ పని మీద చాలామంది ఇదే పని మీద కూర్చున్నారు, ఈ సినిమా కోసమే కూర్చున్నారు. సో ఇప్పుడు మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయింది.
ఎలాంటి ఒక అవుట్పుట్ చూసుకున్నారు, ఎలాంటి ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు? యాక్చువల్లీ సినిమా నేను చూడలేదు, ఏదో సాంగ్ చూశారు అన్నట్టు డీటెయిల్ చూసాను తవరే, సీక్వెన్స్ చూసాను తవరే. బట్ నాకు కాన్ఫిడెంట్ ఉంది సినిమాలో, ఒక మంచి స్టఫ్ ఉంది. ఇట్స్ మ్యాసివ్ సినిమా, ఆ కంటెంట్ ఇస్ వెరీ బిగ్, డైరెక్టర్ కాన్ఫిడెంట్గా చేశారు, ఆల్ టెక్నీషియన్ ద వెరీ గుడ్ జాబ్ సార్. వాళ్ళు ఎక్కడీ వదలలేదు, ఒక గుర్రం ఉన్నా కూడా ఆయన కూడా వదలలేదు, ఆయన కూడా కావాలని డీటెయిల్స్ కానీ అన్నీ వర్కౌట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు వీఆర్ డన్ హార్డ్ వర్కే కదా. నేను యాక్చువల్లీ ఆ స్టూడియోలో ఫుల్ టైం ఉంటాను, పొద్దున్న 6 వరకు, ఈవినింగ్ 9 వరకు అక్కడే ఉన్నాను. ఐఎమ్ స్టేయింగ్ నియర్ బై, కొంచెం ఫుల్ టైం, ఎనీ టైమ్ ఐ విల్ బీ ఇన్ ది ప్రెసెన్స్. అచ్చా డీటెయిల్స్ మోర్ ఇంట్రెస్ట్, నేను అక్కడే రూమ్ రెడీ చేస్తే ఐ వాజ్ సిట్టింగ్ దేర్ ఓన్లీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఐ ఆమ్ డన్ మై సెల్ఫ్ కదా, ఎవ్రీవేర్. ఆ ఇంట్రెస్ట్ తోటి వర్క్ చేస్తున్నారన్న ఆ సినిమాలో ఏదో కంటెంట్ ఉంది, అంతే కదా, కనెక్ట్ అవ్వదు కదా. లేకపోతే అదే వర్క్ చేసింది కొంచెం ఫ్యూ సినిమాస్ ఒక్కడు అలా వర్క్ చేసింది. ఆ స్పాట్లో కూర్చుంటే మార్నింగ్ వెళ్ళిన సాయంత్రం వరకు అక్కడే కూర్చుని వర్క్ చేశాను. అదే కూర్చొని థింక్ చేసి డిస్కస్ చేసి మనం ప్లాన్ చేస్తున్నాం అరుంధతి. అలాగే చాలా సినిమాస్ ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ మనతో వస్తుంది, ఆ ఎనర్జీ ఇక్కడ వచ్చింది నాకు. సూపర్. ఆ ఒక టెంపుల్ లోపల వచ్చిన ఆ డివైనిటీ మనం చాలా టెంపుల్లో చూసిన తర్వాత ఫైనల్ డిసైడ్ చేసేది. ఈ డివైనిటీ అక్కడ లేదు, రియల్ టెంపుల్ కూడా ఈ డివైనిటీ రాలేదు నాకు. ఆ డివైనిటీ ఇక్కడ దొరికింది, వచ్చింది చూసిన వాళ్ళందరూ ఓ ఆ లోపల వచ్చిన టైంలో ఆ ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. ఆ ఎక్సైట్మెంట్ నాకు మోర్ ఎనర్జీ. అదే సార్ సినిమాకి ఎమోషన్ కూడా అది వచ్చింది. దానికోసం థియేటర్లో కూర్చొని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి ఆడియన్. సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతే అది మన సక్సెస్. అంతే. సో నాకు ఖచ్చితంగా ఈ సినిమాలో వైబ్ కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డారు, చాలా కష్టం, 6-7 సెట్లు వేసారు. ఆ సెట్స్ చూస్తుంటే ఎంత కష్టపడ్డారు అర్థమవుతుంది. సో మీ కష్టానికి, అభిషేక్ గారి కష్టానికి అండ్ మూవీ యూనిట్ మొత్తం కష్టం చెప్పకూడదు, కష్టం కాదు, ఇష్టంతోనే చేశారు. ఇష్టంతో మనం వర్క్ చేస్తున్నాం. ఆ డీటెయిల్స్ని ఏది వర్క్ చేయాలి, కష్టపడి వర్క్ చేయలేదు, ఆవేశంతో వర్క్ చేశారు. చేయాలి వద్దు తీసేయండి వేరే పడతాం, అది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు, ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా అది చేస్తున్నాం మనం. దేనికోసం మనం కష్టం కాదు, ఆ బాగా రావాలి, వచ్చిన చూసిన వాళ్ళు ఆ రియాలిటీ రావాలి, దానికోసం వర్క్ చేస్తాం. సో నిజంగా వెయిట్ చేస్తున్నాను సార్ మూవీ కోసం, ఎందుకంటే ఆ విజువల్స్ అలా ఉన్నాయి, ఆ సెట్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత మంచి విజయం మీ ఖాతాలో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.